చేసిన జియోఎంఎస్ నెంబర్ 28, 30, 29 అండ్ 31 ఆర్థిక శాఖ డిఏడిఆర్ ఎట్ 3.64% చొప్పున 1/1/2023, 1/7/2023 నుండి మంజూరు చేసిన ఉత్తర్వులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే కేంద్ర ప్రభుత్వం వారిచ్చే వాటిని సవరించిన మీదట ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సి వచ్చింది. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించే ఆసక్తితో స్కూల్ అసిస్టెంట్ల కేడర్కు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న భాషా పండితులు తెలుగు 227 మంది, హిందీ 91 మంది మరియు శారీరక విద్యా ఉపాధ్యాయులు 99 మంది, మొత్తం 417 పోస్టులు అప్గ్రేడేషన్ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ టీచర్సే ఎస్జిటీలు అనుకుంటున్న వారు వీళ్ళే 10th క్లాస్ వరకు కూడా బోధన చేస్తూ ఉన్నారు. సో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న స్కూల్స్లో కూడా ఇదే విధమైన నిర్ణయాలు తీసుకున్న ధర్మిలా దాన్ని అనుసరించి ఈ గిరిజన పాఠశాలలో కూడా మెరుగైన విద్య ఈ ట్రైబల్ స్టూడెంట్స్కి అందించాలనే ఉద్దేశంతో వీరిని 471 పోస్టులు అప్గ్రేడ్ చేయబడిందని చెప్పేసి అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలపడం జరిగింది. 25/11/2025 జారీ చేసిన జియోఎంఎస్ నెంబర్ 30 సోషల్ వెల్ఫేర్ శాఖలో సాంఘిక సంక్షేమ శాఖ పరిపాలనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు పునర్వ్యవస్థీకరణ చేసిన ఉత్తర్వులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంట్లో ఈ సామాజిక సేవలో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని, అనుభవం ఉన్న వ్యక్తిని చైర్మన్ గాను, వారితో పాటు 4 మెంబర్ని కమిషన్ ఏర్పాటు చేస్తారు. వారికి ఒక జూనియర్ అసిస్టెంటు, అదేవిధంగా ఒక డిఈఓ, ఒక అటెండర్ని సిబ్బందిని కూడా కేటాయించడం జరుగుతుంది. నాకు తెలిసి 29.5 లక్షలు ఇంత సంవత్సరానికి ఖర్చు అవుతుంది అనుకుంటా. దీనికి భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన మోడల్ ప్రెజెన్స్ యాక్ట్ 2023ను అనుసరించి ది ఆంధ్రప్రదేశ్ ప్రెజెన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్ 2025 డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం ద్వారా ది ప్రెజెన్స్ యాక్ట్ 1894, ది ప్రిజనర్స్ యాక్ట్ 1900 మరియు ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ 1950లను రద్దు చేస్తూ రాష్ట్ర శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టున్నారు. సో ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా ఏ విధంగా ఈ గాంజా లేకపోతే ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారో